హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ శ్రమ ఫలితం. ఈ కథ 25 ఏళ్ల నాటి చందమామ కథ. ఒక దేశంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ఒక చిన్న ఇల్లు, చిన్న పెరడు తప్ప ఇంకేమీ లేవు. అందుచేత ఆయన రోజు బయటకు వెళ్ళి భిక్షాటన చేసేవాడు. తనకు తన భార్యకు సరిపడినంత బియ్యం దొరకగానే ఇంటికి తిరిగి వచ్చేసేవాడు. భార్య ఆ బియ్యం వండేది. పెరట్లో ఏమైనా కూరగాయలు కాస్తే దాంతో ఇద్దరు భోజనం చేసేవారు. కాలక్రమాన బ్రాహ్మణుడు పెద్దవాడైపోయాడు. భిక్షాటనకు పోవటం కష్టమైపోయింది. అప్పుడు ఆయన భార్య ఇలా అన్నది: మీరెన్నడూ రేపు గురించి ఆలోచించిన పాపన పోలేదు. ముందే జాగ్రత్త పడి ఉంటే ఇవాళ మనకి చిక్కు లేకపోయేది. అయినా ఈ ఊరి రాజుగారు చాలా దానశీలుడంటారు. మీరు వెళ్ళి అడగండి, ఆయన మన దరిద్రం తీరుస్తాడు. బ్రాహ్మణుడు ఆ ప్రకారమే రాజును చూడబోయి ఆశీర్వచనం చదివాడు. రాజు, ఏం కావాలుగో కోరండి అన్నాడు. అయ్యా, తమరు సంపన్నులు, కానీ తమ సంపదలో నేను భాగం అడగను. తాము శ్రమపడి సంపాదించినది తృణమో పణమో ఇప్పించండి అన్నాడు బ్రాహ్మణుడు. రాజు దగ్గర చాలా ధనం ఉన్నది, కానీ అందులో ఒక్క దమిడి కూడా తాను కష్టించి సంపాదించినది కాదు. ఆ బ్రాహ్మణుడికి ఏమన్నా ఇవ్వాలంటే తాను కొత్తగా సంపాదించవలసిందే. రాజు బ్రాహ్మణుడితో, అయితే రేపు సాయంకాలం కనిపించండి అన్నాడు. బ్రాహ్మణుడు సరేనని వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయమే రాజు మాసిన బట్టలు కట్టుకొని కూలివాడిగా బయలుదేరాడు. ఆయన అలా కొద్ది దూరం వెళ్ళేసరికి వీధిలో ఒక కుమ్మరి కుండలు చేయబోతున్నాడు. అయ్యా, నాకేమైనా పని ఇవ్వగలరా అని రాజు కమ్మరిని అడిగాడు. పనికేం భాగ్యం, నేను సార మీద కుండలు చేస్తాను, నువ్వు మట్టి కలుపు, పొద్దుగూకే దాకా పని చేసావంటే 4 రూకలు ఇస్తాను అన్నాడు కమ్మరి. రాజు సరేనన్నాడు. కానీ ఆయనకు పని సరిగ్గా చేత కాలేదు. మట్టి తొక్కుతుంటే ఆయన కాళ్లకు చాలా బాధ కలిగింది. ఇదంతా గమనిస్తున్న కమ్మరి, నీ వల్ల కూలి పని ఏమవుతుంది, పద పద, మాట అన్నా కనుక ఇస్తున్నాను, ఇవిగో రూకలు, మళ్ళీ ఎన్నడూ కూలి చేస్తానని రాకు అని మందలించి రాజును పంపేశాడు. రమ్మన్న ప్రకారం బ్రాహ్మణుడు సాయంకాలం రాజును చూడవచ్చాడు. రాజు ఆయన చేతిలో 4 రూకలు పెట్టి, ఇదే నా శ్రమ ఫలితం అన్నాడు. అదే నాకు 10,000 మహారాజా అని బ్రాహ్మణుడు రాజును హృదయపూర్వకంగా ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. తన భర్త రాజుగారి వద్ద నుంచి బహుమతులు ఎన్ని బళ్ల మీద తోలించుకు వస్తాడా అని ఎదురు చూస్తున్న బ్రాహ్మణుడి భార్య తన భర్త వట్టి చేతులతో రావడం చూసి, ఏమైందండి, ఏమండి, రాజు మళ్ళీ వాయిదా వేశాడా అని అడిగింది. లేదు, దానం తీసుకుని వచ్చాను, ఇవిగో 4 రూకలు అంటూ బ్రాహ్మణుడు రూకల్ని భార్య చేతిలో పెట్టాడు. వాటిని చూడగానే బ్రాహ్మణుడి భార్యకు మండిపోయింది. కాశీ వెళ్ళి కొంగాయిక తెచ్చినట్టు రాజుగారి దగ్గర కూడా ఈ యావారం డబ్బులేనా తెచ్చేది అంటూ ఆమె 4 రూకలు పెరట్లోకి విసిరేసింది. అప్పటికే చీకటి పడిపోయింది. అందుచేత బ్రాహ్మణుడు వాటి కోసం మర్నాడు తెల్లవారు వెతుకుదామనుకున్నాడు. మర్నాడు ఎంత వెతికినా బ్రాహ్మణుడికి ఆ రూకలు దొరకలేదు. కానీ 4 అపూర్వమైన చిన్న మొక్కలు మాత్రం కనిపించాయి. చూస్తుండగానే ఆ 4 మొక్కలు అందంగా ఏపుగా పెరిగాయి. త్వరలోనే వాటికి కాయలు కాశాయి. బ్రాహ్మణుడు భార్య ఆ కాయలు కోసి ఏది రుచిగా ఉంటాయో చూద్దామని వాటిని తరిగేసరికి కాయల నిండా ముత్యాలు కనిపించాయి. ఆ పేద దంపతులు తన కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఆ ముత్యాలను తీసుకుపోయి చూపితే వర్తకులు అవి మేలు రకం ముత్యాలే అన్నారు. ఇంతకాలానికి ఈ పేద దంపతుల దరిద్రం తీరిపోయింది. 4 చెట్లు ఎగతెగకుండా కల్పవృక్షాల్లాగా పళ్ళు కాస్తూ ఉండటం చేత వారు ప్రతిరోజు ఆ పళ్ళని ఊళ్ళో అందరికీ దానం చేసాగారు. కొద్ది కాలంలోనే ఆ ఊరి రాజుకి ఈ బ్రాహ్మణుడి సంగతి తెలిసింది. శ్రమదానం యాచించి 4 రూకలు మాత్రమే పట్టుకుపోయిన ఆ బ్రాహ్మణుడికి ఇంతలోనే అంత సిరి ఎలా ఎత్తుకోవటానికి కారణం రాజుకి బోధపడలేదు. ఆయన ఆ విషయం తెలుసుకుందామని బయలుదేరి బ్రాహ్మణుడి ఇంటికి వచ్చాడు. అయ్యా, ఆనాడు మీరిచ్చిన 4 రూకలు నేను ఖర్చు చేయనేలేదు. నా భార్యకిస్తే ఆమె అలిగి వాటిని పెరట్లో పారేసింది. మర్నాడు అవి దొరకలేదు, కానీ ఈ వింత చెట్లు మొలిచాయి. వీటి నుంచి మా తరతరాల దరిద్రం తీరిపోయింది అన్నాడు బ్రాహ్మణుడు. శ్రమ ఫలితం విలువ రాజుకు అర్థమైంది. ఆనాటి నుంచి తానేగాక తన ప్రజలంతా శ్రమ ఫలితంపై జీవించాలని రాజు శాసనం చేశాడు. అసలు కారణం: భీమన్న బీదవాడు. అతను గుప్త వ్యాపారాల దగ్గర పళ్ళుకొని ఇంటింటికి తిరిగి వాటిని అమ్ముకొని ఆ వచ్చిన లాభంతో తన పుట్ట పోసుకునేవాడు. అతని వాడుకదారుల్లో ఒకడైన శరభయ్య కొద్దిపాటి లాభం కోసం భీమన్న రోజు పడుతున్న పాటలు చూసి జాలిపడి, అంగడి తెరిచి కాలు కదలకుండా వ్యాపారం చేయరాదా అని అడిగాడు. అందుకు చాలా డబ్బు కావాలన్నాడు భీమన్న. శరభయ్య వాడికి 1000 రూపాయలు అప్పు పెట్టి దానితో పళ్ళ దుకాణం పెట్టమని, తన బాకీ తాపిగా తీర్చవచ్చునని అన్నాడు.
₹1000తో పళ్ళ దుకాణం పెట్టే కన్నా కిరాణా కొట్టు పెడితే ఎక్కువ లాభం వస్తుందని భీమన్న భార్య అన్నది. భీమన్న తన భార్య చెప్పినట్టు చేసి లాభం తీయకపోగా తాను పెట్టుబడి కూడా పోగొట్టుకున్నాడు. వాడు శరభయ్యకు జరిగిన సంగతి చెప్పి, నష్టజాతకుణ్ణి, నా తలరాత ఇదే, మళ్ళీ పళ్ళ బుట్ట నెత్తిన పెట్టుకుని ఇల్లు తిరుగుతాను అన్నాడు. నష్టజాతకము కాదు, తలరాతకు లేదు. నీకు తెలిసిన పళ్ళ వ్యాపారం చేసుకోక తెలియని కిరాణా వ్యాపారం చేసి నష్టపోయావు. ఇంకో 1000 ఇస్తాను, పళ్ళ దుకాణం పెట్టుకో అన్నాడు శరభయ్య. భీమన్న ఈసారి పళ్ళ దుకాణం తెరిచి నిజంగానే బాగుపడ్డాడు. ఈ కథను రచించిన వారు రుద్రరాజు నారాయణమూర్తి గారు. శకునం. ఈ కథను రచించిన వారు మరువాడ భానుమూర్తి గారు. రామనాథము రంగనాథము మంచి స్నేహితులు. వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా. ఇద్దరి కుటుంబాలు ఒకే కుటుంబాలాగా కలిసిపోయేవి. రామనాథన్ చాలా చాదస్త మనిషి. శకునం చూడకుండా ఎక్కడికి బయలుదేరేవాడు కాదు. శకునం మంచిదైతే ఇబ్బంది లేదు కానీ మంచి శకునం కాకపోతే అవసరమైన పని కూడా పాడు చేసుకుని గుమ్మం కదిలేవాడు కాదు. ఈ పద్ధతి రామనాథం భార్యకు నచ్చేది కాదు. శకునం మంచిదైనా చెడ్డదైనా జరగవలసినది జరగక మాందని ఆవిడకు గట్టి నమ్మకం. అందుచేత ఆమెను తన భర్తను మార్చే ప్రయత్నం రంగనాథానికి అప్పచెప్పింది. రంగనాథం ఒక ఎత్తు ఆలోచించి దాన్ని రామనాథం భార్యకు వివరించి చెప్పాడు. ఆ రాత్రి రామనాథానికి వడ్డన చేస్తూ అతని భార్య, రంగనాథం అన్నయ్య గారికి మీరు ఇవ్వవలసిన ₹100 ఇంతకు ముందే ఇచ్చేశానండి అన్నది మెల్లగా. రామనాథం ఆశ్చర్యంగా, ఏం ₹100? ఎందుకు ఇవ్వాలి అని అడిగాడు. అదేనండి, నిన్న రంగనాథం అన్నయ్య గారు ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరుతుంటే మీరెదురు వచ్చారట. ఆయనకు వెళ్ళిన పని జరగకపోగా దారిలో ₹100 పోయాయట. మీ శకునం మంచిది కాదు కదా అనుకుని బయలుదేరినందుకు ఆయనకు డబ్బు నష్టం జరగటం వల్ల ఆ నష్టానికి మీరే పూచీదారి అని అతనికి మీరు ₹100 బాకీ పడ్డారని చెప్పి ఆ డబ్బు తీసుకున్నారండి అన్నది రామనాథం భార్య. అంతా విని రామనాథం ఆవేశపడిపోతూ, ఎంత మోసం, ఎంత మోసం, ఇప్పుడే వెళ్ళి సంగతి ఏమిటో తేలుస్తాను అంటూ రంగనాథం ఇంటి మీద పడ్డాడు. తన పథకం పారిందని లోపల సంతోషిస్తూ రంగనాథం, కూర్చోరాము, ఇలా వచ్చావేం అన్నాడు. నేనిప్పుడు కూర్చోడానికి రాలేదు, విషయం తేల్చుకుందామని వచ్చాను అన్నాడు రామనాథం అగ్గి మీద గుగ్గిలమైపోతూ. ఏ విషయం అన్నాడు రంగనాథం అమాయకంగా అడిగాడు. అదే, నా భార్య దగ్గర ఏవో మాయ కబుర్లు చెప్పి నువ్వు తీసుకున్న ₹100 విషయం అన్నాడు రామనాథం. ఓ అదా, అందులో మాయ ఉన్నది. నువ్వు నాకు ఎదురు రావటం వల్లే నిన్న నా ₹100 పోవడం జరిగింది. న్యాయంగా ఆ డబ్బు నువ్వే ఇచ్చుకోవాలి కదా అన్నాడు రంగనాథం. రామనాథం మరింత ఆవేశపడిపోతూ, ఏ న్యాయమయ్యా, నేను ఎదురు రావడానికి నీ డబ్బు పోవటానికి ఏమిటి సంబంధం? నీ అజాగ్రత్త వల్ల డబ్బు పోగొట్టుకొని మధ్యాహ్న నా శకునం అంటావా అన్నాడు. రామనాథన్ నవ్వుతూ, అయితే శకునాలంటూ పాటించరాదంటావా ఏమిటి? శకునానికి పని జరిగే తీరుకి సంబంధం లేదని ఒప్పుకుంటున్నావన్నమాట. నీ భార్య నాకు డబ్బు ఇయ్యను లేదు, నేను తీసుకోను లేదు. నీకు శకునాల పిచ్చి పోగొట్టడానికి ఇత్తు వేశాం అన్నాడు. అటు తర్వాత రామనాథం ఎక్కడికైనా బయలుదేరుతూ శకునం చూసే అలవాటు మానుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.